ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఫోన్ కార్యక్రమం ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఫోన్ కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో గోధుమ పంట పండించుకుంటే మంచిగానే వస్తుంది. అందుకోసం అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. గోధుమ సాగులో శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 087322300081 295081. గోధుమ సాగులో మెళకువలు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087322, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 230081, ఇంకొక నంబర్ 295081. ఫోన్ నంబర్లు మరొకసారి 08732230081 295081. నమస్కారం అండి శ్రీధర్ చౌహాన్ గారు. నమస్కారం దినేష్ గారు. ముందుగా చెప్పండి, ఈ జిల్లా యందు గోధుమ సాగు ప్రాముఖ్యతను గురించి. ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే ప్రతి ప్రధానమైన పంట, రెండవ ఇంపార్టెంట్ పంట వచ్చేసి సోయా చిక్కుడు, కంది పంట వచ్చేసి అది కాటన్లో కావచ్చు, సోయా చిక్కుడులో కావచ్చు, అంతర పంటగా సాగు చేస్తూ ఉన్నాము. సోయాబీన్ అడుగున వేసుకునే ప్రధానమైన పంటలలో శనగ పంట మొదటి ప్రాధాన్యత తీసుకుంటే, కొంత ఏరియా గోధుమ కింద, కొంత రబీ జోవార్ కింద, అంటే యాసంగి జోవారు, తర్వాత మొక్కజొన్న, ఆవాలు, కుసుమలు ఇలాంటి పంటల కింద మనం సాగు చేస్తూ ఉన్నాము. గోధుమ పంటకి అనుకూలమైన పరిస్థితులు జిల్లాలో తీసుకుంటే చాలా సానుకూలమైన అంశమే మనకు ఇక్కడ ఉంది. అక్టోబర్ చివరి దాకా సోయా చిక్కుడు పంట అంతా కూడా కోత అయిపోయి నూర్పిడి అయిపోతుంది. కాబట్టి అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం లేదా నవంబర్ చివరి దాకా కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎకరానికి సుమారుగా మనకి 14 నుంచి 15 క్వింటాల దిగుబడి కూడా సాధించుకునే అవకాశం ఉంది ఈ పంటలో. మారుతున్న పరిస్థితులలో కావచ్చు లేదా జీవన శైలిలో మనకి గోధుమ పంట ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు జొన్న పంటను బాగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు జొన్న పంట, వరి, ఈ 2 పంటల తర్వాత ఆరోగ్యపరంగా తీసుకుంటే గోధుమ పంట కూడా రాను రాను మన దైనందిన జీవనంలో ఎక్కువ తీసుకుంటా ఉన్నాము. చపాతీలు కావచ్చు లేదా గోధుమకు సంబంధించిన పదార్థాలు కావచ్చు. అందుకని గోధుమ పంట సాగుకి ఒకవైపు డిమాండ్ ఉంది, రెండవది సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఉంది. ఏ రైతులకైతే నీళ్ళ వసతి ఉందో, 5 నుంచి 6 తడుల నీటి ఇచ్చే అవకాశం ఉందో, నల్లరేగడి భూముల నుండి సారవంతమైన భూములు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి 12 నుంచి 15 క్వింటాల గోధుమ పంట ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సోయాబీన్ అడుగున పంట మార్పిడిలో భాగంగా ఈ గోధుమ పంటను మనం సాగు చేసుకోవచ్చు. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ లేదా మనం కమర్షియల్ గా మార్కెట్ కూడా అమ్ముకోవడానికి కావాల్సినంత డిమాండ్ ఉంది దీనికి. అయితే గోధుమ సాగుకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? గోధుమ పంట ప్రధానంగా యాసంగి పంట కాలంలో సాగు చేసుకునే పంట. శనగ, ఆవాలు, కుసుమ పంట ఎట్లయితే మనకి సంవత్సరంలో ఒకటే సీజన్ లో వచ్చే అవకాశం ఉందో గోధుమ పంట కూడా అలాంటిదే. ఉత్తర భారతదేశంలో తీసుకుంటే ఒక ప్రధానమైన పంటగా సాగు చేస్తా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో తీసుకుంటే వరికి ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా పంటలకు ఇవ్వట్లేదు మనం. కానీ ప్రజల అవసరాలు తీసుకుంటే గోధుమ పంట కూడా చాలా డిమాండ్ ఉన్న పంట కాబట్టి మనం సాగు చేసుకోవడానికి సానుకూలమైన అంశం ఉంది. చల్లటి వాతావరణంలో సాగు చేసుకునే ప్రధానమైన ఆహార పంట. కేవలము ఒకటే సీజన్ లో సాగు చేసుకోవడానికి అంటే ఇది ఒక పరిమితి ఉంది ఈ పంటకి. అందుకని ఆ పంట కాలంలో మాత్రమే సాగు చేసుకోవాలి. కావాల్సినంత దిగుబడి మనం సాధించుకొని ఇంటి అవసరాలు కానీ లేకపోతే వాణిజ్య పరంగా నికర ఆదాయం పెంచుకోవడానికి కూడా ఒక సానుకూలమైన పంట ఇది. మన ప్రాంతానికి కానీ మన నేలలకు కానీ అనుకూలమైనటువంటి ఈ విత్తన రకాలు ఏమేమి ఉన్నాయంటారు? అయితే ఈ విత్తనాల రకాల గురించి చెప్పే ముందు ఈ గోధుమ పంట లేదా గోధుమను మన ఆహారంలో తీసుకోగలిగితే అందులో ప్రధానంగా 71% మనకి పిండి పదార్థాలు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అంటాము. 13% ప్రోటీన్ అంటే మాంసకృతులు ఉంటాయి. అంటే ధాన్యపు పంటలలో
అధిక మొత్తంలో మాంసకృతులు కలిగిన పంట, తర్వాత మనుషులకి వాళ్ళ బాడీ గ్రోత్ డెవలప్మెంట్, తర్వాత వాళ్ళ అంటే సౌండ్ ఫిజిక్ మెయింటైన్ చేసుకోవడానికి ఏదైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సూటబుల్ క్రాప్ అనమాట ఇది. అంటే ఈ లెవెల్లో ప్రోటీన్ మనకి దొరికే ధాన్య పంటలలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు పప్పు జాతి పంటల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అందులో సోయా చిక్కుడులో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే జిల్లాలో సోయాబీన్ పంట విరివిగా సాగు చేస్తున్నప్పటికీ కూడా ఈ సోయాబీన్ సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో లేదా వాణిజ్యపరంగా యాడెడ్ అంటే వాల్యూ ఎడిషన్ చేసుకుని మనం ముందు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది కొంత జిల్లాలో ఇంకా రాబోయే రోజులలో డెవలప్మెంట్స్ మనం చూస్తాం డెఫినెట్ గా. ఈ గోధుమ పంటలో కూడా మనకి ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఆ ప్రోటీన్ లో కూడా ఎక్కువగా గ్లూటెన్ అనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఖనిజ లవణాల విషయానికి వస్తే కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియము, సోడియము, జింక్ ఇవన్నీ కూడా మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్ గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేదా మన ప్రాంతానికి కావచ్చు ముఖ్యంగా ఒక 5 రకాలు మనం చెప్తా ఉన్నాము యూనివర్సిటీ పరంగా. ముఖ్యంగా సోనాలిక అనే రకము, కళ్యాణ్ సోనా అనే రకము, తర్వాత మహారాష్ట్రలో MSCS 2496, 2846 ఈ 2 రకాలు కూడా చాలా అంటే మన దగ్గర ఉన్న మహారాష్ట్రలో బాగా ప్రాముఖ్యం సంతరించిన రకాలు ఇవి. తర్వాత DWR 162 ఈ రకాలన్నీ కూడా మనకి అధిక దిగుబడినిచ్చే రకాలు. అయితే ఇక్కడ ఈ రేడియో ముఖంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రకాలన్నీ కావాలనుకుంటే మన లోకల్ మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా. అందులో ముఖ్యంగా సోనాలిక, కళ్యాణ సోనా మనకు కొంత దొరికే అవకాశం ఉంది. ఇవన్నీ కొంత ఏజ్ ఓల్డ్ వెరైటీస్. కానీ MSCS, DWR రకాలు మాత్రము ఒక 1 month 1.5 month నుంచే మనం కొంత సీడ్ రిక్వైర్మెంట్ సంబంధించిన వ్యవస్థల నుంచి మనం పట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ మార్కెట్లో తీసుకుంటే నాకున్న అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 5-6 రకాలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతా ఉన్నారు. అందులో ప్రధానంగా మహా గుజరాత్ కంపెనీకి సంబంధించింది మహారాజా కావచ్చు, తుకారాం కావచ్చు, శారద కావచ్చు, లోక్వన్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతా ఉన్నాయి. 20 కిలోల ప్యాకింగ్ 1200 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అమ్ముతా ఉన్నారు. అదే అంకూర్లో కేదర్ అనే రకము, నూజివీడులో రుచి అనే రకము, ఈగల్లో సుచిక అనే రకము, బసంత్ అగ్రోటెక్ వాళ్ళది సమృద్ధి అనే రకము, దఫ్తారి వాళ్ళది చమక్ అనే రకం. ఇవన్నీ కూడా అంటే లోకల్లో మనకున్న రకాలు. రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ గోధుమ సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 5-6 ప్రముఖ కంపెనీలలో 5-6 సంవత్సరాలుగా నిలకడగా దిగుబడినిచ్చే రకాలు ఏవి ఉన్నాయో కొంత రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ రకాలను మాకు సాగు చేసుకోగలిగితే మంచిది. అయితే ఈ సోయాబీన్ కోసిన తర్వాత దాంట్లో విపరీతమైన గడ్డి, అలము, గునుగ లాంటి చాలా ఉన్నది. అవునండి. దాన్ని ఎలా తీసేస్తే బాగుంటది, లేకపోతే భూమిని ఎలా సిద్ధం చేయాలి, దీనికి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? గోధుమ పంటకి నేలల విషయానికి వస్తే సోయా చిక్కుడు కావచ్చు, ప్రతి పంట కావచ్చు, సాగు చేసే నేలలన్నీ కూడా దీనికి అనుకూలమైన నేలలు. ఎక్కువ ఇసుక భూములు, దుబ్బ భూములు, నీరు నిలిచే భూములు, చౌడు భూములు ఇవి మాత్రం ఈ పంటకి సానుకూలమైన నేలలు కావు. అయితే ఈ నేలల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా మనం నల్లరేగడి భూములు కావచ్చు, అందులో అతి భారీ నేలలు లేదా కొంత మధ్యస్థ నేలలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైన భూములే. ఈ కొంత రాళ్ళు రప్పలు, చౌడు ఇవన్నీ సమస్య లేని భూములలో ఈ పంటను సాగు చేసుకుంటేనే వాణిజ్య పరంగా ఇంతకుముందు చెప్పినట్టు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ యావరేజ్ గా 5-6 క్వింటాలే వస్తుంది. అందులో ఈ గోధుమ పంటకి 5 నుంచి 6 నీటి తడిలో అవసరం ఉంది. కొంత లేబరు, సీడ్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటది. కాబట్టి వాణిజ్య పరంగా మనం నికర ఆదాయం పెంచుకోవాలంటే మంచి రకాలను సరైన సమయంలో సరైన విధంగా మనం సాగు చేసుకుంటేనే మంచిదండి. అయితే మరి వీటి మడులు కడితే బాగుంటది అంటారా, లేకపోతే అట్లనే అలికేస్తే బాగుంటుంది అంటారా ఈ గోధుమని? అయితే గోధుమ సాగు అంటే చేసుకునే రైతుల్లో చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పొడవైన మడుల పద్ధతిలో పోతారు, లేదా చిన్న చిన్న మడులు కూడా కట్టుకుని వెజిటేబుల్ చేసినట్టు కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలోనే సాగు చేయాలంటూ ఏం లేదు. దీంట్లో ఏదున్నా కూడా రైతు చేయాల్సింది ఏంటంటే మంచి యాజమాన్యం చేసుకోవాలి. సరైన సమయంలో కలుపు నివారణ, సరైన సమయంలో ఎరువుల యాజమాన్యము, తర్వాత దానికి అవసరం ఉన్న నీటి తడులు సకాలంలో ఇవ్వడం, ఇవన్నీ చేసుకోగలిగితే ఏ పద్ధతిలో సాగు చేసుకున్నా మనకేమి నష్టం ఏమి ఉండదు. దీంట్లో ఈ పంట సాగులో విత్తన మోతాదు గానీ, విత్తన శుద్ధి గానీ, విత్తే దూరం గానీ తదితర విషయాల గురించి తెలియజేస్తారా? ఎకరానికి 40 కిలోలు విత్తన మోతాదు అవసరం పడుతుందండి. విత్తే దూరం వచ్చేసి 2 వరుసల మధ్యలో సకాలంలో మనం సాగు చేసుకోగలిగితే 22.5 నుంచి 25 సెంటీమీటర్ల దూరం, అంటే 1 ఫీట్ కన్నా తక్కువ డిస్టెన్స్ లోనే మనం సాగు చేసుకోవాలి. తర్వాత కొంతమంది రైతులు అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా విత్తుకునే పరిస్థితి ఉంటే ఓన్లీ 1/2 ఫీట్ డిస్టెన్స్ లోనే అంటే 15 నుంచి 18 సెంటీమీటర్ల ఎడంతోటే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో అయితే రకాల డ్యూరేషన్ వస్తే సుమారుగా అన్ని రకాలు కూడా ఇంచుమించుగా 110 నుంచి 125, 130 రోజుల్లోనే కోతకు వచ్చే రకాలు మనకి దొరుకుతా ఉన్నాయి. కాబట్టి
సోయా చిక్కుడు సాగు అయిపోయిన తర్వాత వీలున్నంత వరకు అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 1వ పక్షం దాకా ఈ పంటను సాగు చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఈ సమయంలోనే మనకి జిల్లాలో వాతావరణ పరిస్థితుల్లో ఒక రకమైన మార్పు మనం చూస్తూ ఉంటాము. చల్లటి వాతావరణం ఏర్పడము, రాత్రిపూట కొంత మంచు పడడము, లేదంటే పొగ మంచు ఆవరించి ఉండడం అన్ని చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ పంటకి అవసరమైన వాతావరణ పరిస్థితులు. అందుకని ఆ టైంని మనము రైట్ టైంలో మనం క్యాచ్ చేసుకొని సాగు చేసుకోగలిగితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ గోధుమ సాగులో ఎప్పుడు విత్తుకుంటే బాగుంటుంది అంటారు? అనుకూల సమయం, విత్తనం పద్ధతి గురించి తెలియజేస్తారు. అనుకూల సమయం వచ్చేసి ఉన్న యూనివర్సిటీ లిటరేచర్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 దాకా, అంటే అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 1వ పక్షం దాకా సరైన సమయం అది. ఇంకా కొన్నిసార్లు అంటే జిల్లాలో ఉన్న ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు మిగతా జిల్లాల కన్నా కూడా. మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సోమన్న, నేను సనాల నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, గోధుమ పంట గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు రబీ పంట గోధుమ ఏ టైంలో వేయాలి, ఏ నేలలలో వేస్తే బాగా దిగుబడి వస్తుంది చెప్తే. సోమన్న గారు, గోధుమ పంట అంటే ఏదైతే శనగ పంటకి సరైన సమయం అని మనం అనుకుంటున్నామో గోధుమ పంట కూడా అదే సరైన సమయం. సోయా చిక్కుడు పంట అయిపోయిన తర్వాత వారం 10 రోజుల వ్యవధిలో మనం సాగు చేసుకుంటే మంచిదండి ఇది. అయితే ఈ సంవత్సరం తీసుకుంటే సోయాబీన్ పంట ఒక 15-20 రోజులు ఆలస్యంగా సోయింగ్ చేసుకోవడము, పూత రావడం అంతే చూస్తా ఉన్నాం మనం. సో ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఇంకా మనం 15 రోజుల సమయం ఉంది గోధుమ పంట సాగు చేసుకోవడానికి. ఇంకా కొంతమంది రైతులు వాళ్ళకున్న ప్రత్యేకమైన పరిస్థితులలో ఈవెన్ నవంబర్ చివరి దాకా, డిసెంబర్ 1వ పక్షం దాకా కూడా సాగు చేస్తూనే ఉంటారు. కానీ అధిక దిగుబడికి సరైన సమయం వచ్చేసి నవంబర్ 1వ పక్షం దాకా సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. సరే, అది దానికి వాటర్ ఎన్నిసార్లు ఇవ్వాలి? అవునవును. అయితే నీటి తడువుల విషయంలో సుమారుగా 5 నుంచి 6 నీటి తడువులు అవసరం పడుతుంది పంటకి, భూమిని బట్టి. సో నేల యొక్క గుణము, ఆ టైంలో వాతావరణ పరిస్థితులు, తర్వాత మనకి ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా 1-2 వర్షాలు పడే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటే, లేదా అంటే 300 నుంచి 400 మిల్లీమీటర్ల నీళ్లు ఈ పంటకు అవసరం పడుతుంది. తర్వాత మిగతా పంటల లెక్క కాకుండా కొంత దగ్గరగా అంటే తక్కువ నీటితోటే మనం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. అయితే ఒక 3 దశలు అనేది ఒక ఇంపార్టెంట్. దీంట్లో పిలకలు తొడిగే దశ అంటే సుమారుగా 21 నుంచి 29 రోజుల మధ్యలో పిలకలు తొడిగే దశ ఉంటది గోధుమలో. ఆ సమయంలో నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత పూత దశ అంటే సుమారుగా 45 నుంచి 55 రోజుల సమయంలో పూత వస్తుంది. ఆ సమయంలో కూడా బెట్ట లేకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత గింజ పాలు పోసుకుని గట్టిపడే దశ అనేది ఒకటి ఉంటది. అంటే సుమారుగా 65 రోజుల సమయము. ఈ సమయం అంటే ఈ 3 దశలలో మాత్రం నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితులు ఏర్పడితే మాత్రం అనుకున్నంత దిగుబడి రాదు. ఈ సమయంలో తప్పకుండా నీళ్ళు ఇచ్చి నేల లక్షణాలు, వాతావరణ పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నీటి తడులు మనం ఇచ్చుకోగలిగితే సరిపోతుందండి. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం జిల్లా కృష్ణరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య, అడగండి మీ సమస్య. సార్ నమస్కారం. సార్ నమస్కారం పోలేరయ్య గారు. గోధుమ పంట గురించి ఒక 2 సమస్యలు అడగాలనుకుంటున్నాను. అడగండి. సార్ మాది పూర్తి ఎర్ర నేల, డ్రిప్ సిస్టమ్ సార్. ఇప్పుడు మాది ఇంతకు మునుపు నీళ్లు కట్టేవాళ్ళము. డ్రిప్ సిస్టమ్ వచ్చినప్పుడు దాంట్లో తాళగింజలు ఎక్కువ పడుతున్నాయి సార్. డ్రిప్ సిస్టమ్ ద్వారా గోధుమ సాగు చేసుకుంటే తాళగింజలు ఎక్కువ వస్తున్నాయి మీకు? అవునవును. ఓకే. రెండోది వచ్చేసి అది ఉన్న ఫలంగా అది పూర్తి కంకి దశలో ఉన్నప్పుడు ఒరిగిపోతా ఉంది. సరే, ఈ 2 సమస్యలు. సరే పోలేరయ్య గారు, ఒకటి ఇప్పుడు మీరు డ్రిప్ సిస్టమ్ అన్నారు. మీ డ్రిప్ సిస్టమ్ లో మీరు 2 లేటరల్ల మధ్యలో ఎంత గ్యాప్ పెడతా ఉన్నారు ఇప్పుడు? 2 లీటర్ల తప్ప 3 అడుగులు సార్. 3 అడుగులు అంటే 90 సెంటీమీటర్లు. ఈ లేటరల్ల మధ్యలో దూరము క్లోజ్డ్ స్పేసింగ్ క్రాప్ కాబట్టి ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇది మీరు 90కి బదులు 45 సెంటీమీటర్లకి లేటరల్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా తగ్గించుకోండి, చాలా తగ్గియాలి. ఎందుకంటే అది తాళ్ళ గింజలు అవ్వడానికి ప్రధానమైన కారణం దానికి ఒకటి నీళ్లు సరిపోకపోవడము, పోషకాలు సరిగ్గా అందకపోవడము, ఇవి ప్రధానమైన కారణంగా ఒకటి అనిపిస్తా ఉంది. రెండవది మీరేమో ఇట్లా ఉరిగిపోతా ఉందని అంటా ఉన్నారు. అంటే ఆ సమయంలో అంటే గోధుమ పంటలో కూడా మనకు కొంత స్టెమ్ బోరర్ సమస్య వస్తుంది, లేదా ఆ సమయంలో కూడా కొన్ని రకాలైన అంటే డిసిఎస్ ఉన్నాయి. ఆ డిసిఎస్ వల్ల కూడా మరి అది ఏర్పడి ఉండొచ్చు. మరి మీకు అంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కాకుండా సార్ బోధ సిస్టమ్ చేస్తే మంచిదేనా సార్? అంటే బోధలు అంటే అదే మీరు చెప్పినట్టు 2 అడుగులు. అవునండి. బోధ తోలి మామూలు పొడవైన మడుల పద్ధతుల్లో సాగు చేస్తా ఉంటారు గోధుమని. నేను చూస్తా ఉన్నాను చాలా చోట్ల కూడా. అంటే కన్వీనియంట్ గా ఉంటుంది నీళ్లు కట్టుకోవడానికి. అంటే అటువైపు కాలవే ఇటువైపు కాలవే, అంటే మధ్యలో వచ్చేసి బోధే. అవునండి. అప్పుడు తడిగట్టు ఇస్తుంది మనకి. అవునండి.
అంటే ఇంకా సార్ ఈ మంత్ ఎండింగ్ లో సాగు చేస్తాం సార్ మేము మామూలుగా. పొడవైన మడువుల పద్ధతిలో చేసుకుని కూడా మీరు లాటరల్స్ పెట్టి చేసుకోవచ్చు ఒకటి. లేదు రైతు వారి పద్ధతిలో ఈ లాటరల్స్ అన్ని పరుచుకొని ఆ లాటరల్స్ ని క్లోజ్ స్పేసింగ్ పెట్టుకోవడం ఒకటి. ఇంతకుముందు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే పశువుల ఎరువుతో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుతుంది. అవునండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్, తర్వాత స్టేట్ ఫర్టిలైజర్ వచ్చేసి యూరియా. ఈ మూడే మనం సిఫారసు చేస్తా ఉన్నాము గోధుమ పంటకి. నేల యొక్క పోషకాల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఒక ఎకరానికి 100 నుంచి 125 కిలోల యూరియా, 125 నుంచి 130 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 నుంచి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇది యూనివర్సిటీ ఇచ్చిన మినరల్ మిక్చర్ ఉన్నట్లుంటుంది సార్ దీనికి. అవునవునండి. ఆ విధంగా అట్లయితే మీరు చెప్పినట్లు ఈ సిస్టమ్ పాటిస్తే ఒక దిగుబడి పెరగచ్చు అని మీరు అంటున్నారు. అవును, అది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది. అవును, కరెక్ట్ లేదు సార్. శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఎప్పుడు తప్పు పోవు. తర్వాత మనకి జింక్ లోపం అనేది కూడా గోధుమ పంటలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. చాలా మంది రైతులు దీన్ని ఇగ్నోర్ చేస్తా ఉన్నాము. ఈ గోధుమ పంటలు ఏమైతే జింక్ లోపం ఏర్పడ్డప్పుడు ఈ ఆకులలో ఉండే ఈనెలన్నీ కూడా పసుపు రంగులో మారిపోయి పెలుసుగా తయారైపోయి మళ్ళీ పండుబారిపోయి రాలిపోయే అవకాశం ఉంటది. అందుకని మనం ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మార్కెట్ లో జింక్ సల్ఫేట్ 10 కిలోల బ్యాగ్స్ దొరుకుతా ఉన్నాయి కాబట్టి ఎకరానికి 2 సంచులు. అంటే ఇంతవరకు అయితే ఒకసారి కెమికల్ మందు అయితే ఎప్పుడు స్ప్రే చేయలేదు సార్ మేము. ఇది స్ప్రే చేయమని చెప్పట్లేదు, నేను అడుగు మందుగా వేసుకోమని చెప్తా ఉన్నాము. అదే కాదు, ఇప్పటివరకు చేయలేదు అంటున్నా. అవునవును. ఓకే, ధన్యవాదాలండి పోలేరే గారు. ఇవన్నీ చేసుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. శ్రీధర్ చౌహాన్ గారు, ఈ గోధుమ సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? అయితే ఎకరానికి 4 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు మనం వేసుకుంటే గోధుమ దిగుబడి పెరగడానికి పూర్తి అవకాశం ఉందండి. తర్వాత నేల యొక్క పోషక లభ్యతను అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ను దృష్టిలో పట్టుకుని మనం ఫర్టిలైజర్ రికమెండేషన్ చేసుకోవడం మంచిది. నేను ఇచ్చే సలహా ఏంటంటే నేలలో పోషకాల లభ్యత అంటే మధ్యస్థ స్థాయిలో ఉంటేనేమో పూర్తి సిఫారసు ఇచ్చిన ఎరువులను వాడుకోవాలి. లభ్యత ఎక్కువ ఉందనుకోండి ఒక 25% పోషకాల రిక్వైర్మెంట్ ని తగ్గియాలి సిఫారసు చేసిన దాంట్లో. తక్కువ ఉందనుకోండి ఇంకొక 25% అడిషనల్ ఇవ్వాలి. ఇది అంటే మనం రైతులకు ఇచ్చే ప్రధానమైన సూచన ఇది. యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారం మేము చెప్తా ఉంటే ఎకరానికి 100 కిలోల నుంచి 120 కిలోల యూరియా మనకి అవసరం పడుతుంది. ఇది కూడా ఒక దఫా కాకుండా 3 దఫాలుగా వేయాల్సిన అవసరము. మొదటి దఫా అయితే విత్తే సమయంలో, రెండవ దఫా అయితే పంట మొలిచాక 30 రోజుల సమయంలో, మూడవ దఫా వచ్చేసి 55 నుంచి 60 రోజుల సమయంలో, లేదా 50 నుంచి 60 రోజుల సమయంలో మనం ఈ 3 దఫాలు ఇవ్వాలి. సిఫారసు చేసిన మొత్తము అవసరానికి సంబంధించిన ఎరువులు అయితే ఆఖరి దుక్కిలో మనం వేసుకోవడం మంచిది. పొటాషియం ఎరువు మీరు పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసుకున్నా లేదా నత్రజని ఎరువులతో పాటు 2 దఫాలు వేసుకున్నా మంచిదండి. తర్వాత జిల్లాలో జింక్ అనేది ఒక లోపంగా ఉంది కాబట్టి ఇంతకుముందు రైతుకు చెప్పినట్టే 20 కిలోల జింక్ సల్ఫేటు లేదా 2 గ్రాముల జింక్ సల్ఫేటు ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లోపం వచ్చినప్పుడు సవరించడానికి మనం వాడాల్సిన అవసరం ఉంది. అంటే దీంట్లో సస్యరక్షణ అంశాల గురించి తెలియజేస్తారా? సో ప్రధానంగా మనకి తుప్పు తెగులు ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ఆకుల మీద 2 వైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు వచ్చేస్తుంది. ఈ మచ్చలు ఆకు తొడిమ లేదా కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువ అయినప్పుడు ఆకులంతా కూడా ఎండిపోతాయి అన్నమాట. సో దీని నివారణకు 2.5 గ్రాముల మ్యాంగోజెబ్ లేదా ప్రాపికోనజోల్ 25% ఈసీ 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోగలిగితే ఈ తుప్పు తెగులను మనం నివారించుకునే అవకాశం ఉందండి. ఇది గోధుమ పంటలో ఒక ప్రధానమైన సూచన అండి ఇది. అయితే మిగతా సందర్భాల్లో రైతులకు ఈ గోధుమ పంట గురించి ఏమైనా అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మిగతా సందర్భాల్లో అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. అయితే ఫోన్ నంబర్ ఇచ్చే ముందండి, గోధుమ పంటలు కూడా మనకి పూర్తి స్థాయిలో వాడే కలుపు మందులన్నీ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి కలుపు సమస్య గురించి రైతులు బెంగ చెందకుండా మీ దగ్గర ఉన్న ఏఓస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సైంటిస్ట్లని అడిగి తగు మోతాదులో ఈ గడ్డి మందులను వాడుకొని గడ్డి నివారణ చేపడితే బాగుంటుంది. అందులో సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టుకుంటే మంచిదండి. తర్వాత నా నంబర్ వచ్చేసి 7337373461 9946199461. అవునండి, 7337399461. ఓకే, ధన్యవాదాలండి శ్రీధర్ చౌహాన్ గారు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.